ఏకంగా తెలంగాణ గడ్డ మీదనే తెలంగాణకు ఆయువు పట్టు లాంటి మేడిగడ్డ బ్యారేజ్కు మరణ శాసనం లిఖించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మరణ శాసనం అంటే అది ఉంటుంది చూస్తాం ఆ సినిమాలో. ఏం సినిమా? బాహుబలి సినిమాలో బాహుబలిని చంపడం కోసము శివగామి చేత తన సొంత కొడుకు బల్లాల దేవుడు ఏ రకంగా మరణ శాసనం రాపిస్తాడో ఆ తర్వాత ఆ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అరే నువ్వు రాసింది తప్పు అని చెప్పేసి ఆమెకు తెలిసే లోపల జరగాల్సినటువంటి గౌరవం అంతా జరిగిపోతుంది. సేమ్ అదే కథ ఇప్పుడు. ఇక్కడ బల్లాల దేవుడు ఎవరు? మన ప్రియాతి ప్రియమైనటువంటి తెలంగాణ అపర ప్రేమికుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు. ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం ఉండదు. ఆయనకి తెలంగాణ అంటే మరి ఆయనకి ఏమో మరిగా అదేందో కానీ తెలియదు, కానీ ఇష్టం ఉండదు. ఆ పేరు ఇష్టం ఉండదు, ఆ రాష్ట్రం ఇష్టం ఉండదు. ఆయన మన ముఖ్యమంత్రి ఇవాళ ఒక బల్లాల దేవుని లెక్క మారి దాని ఒక మరణ శాసనం రాసిండు. ఇది రాసింది అంత కథ ఎవరు కర్త కర్మ క్రియ అంతా మన మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళనమాట. వీళ్ళ కోసం రాసిండు. ఇప్పుడు బలి అయ్యేది ఎవరు? బాహుబలి అనేటువంటి తెలంగాణ ప్రజలు. తెలంగాణ బాహుబలి లెక్క ఇప్పుడు బలి అయిపోతుంది. తర్వాత కట్టప్ప చెప్పినా కానీ ఉపయోగం లేదు. ఇక శివగామి ఏడ్చినట్టే తెలంగాణ ప్రజలందరూ ఏడవాలి, అయ్యో గిట్ట అయిపోయానా, ఎంత పెద్ద తప్పు అయిపోయా అని చెప్పేసి ఇక అప్పుడు బాధపడడు తప్ప మనం చేసేటువంటి కార్యక్రమం ఏమీ లేదు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది వాళ్ళ వ్యవహారం. జల వివాద కమిటీపై ఉత్తమ ఆగ్రహం, తనకు తెలియకుండా పేర్లు ప్రతిపాదించడంపైన సీరియస్. తాత్కాలికంగా ఫైల్ను పక్కన పెట్టిన అధికారులు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుతో పాటు జల వివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన అధికారుల కమిటీ పైన ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తనతో చర్చించకుండా అధికారుల పేర్లను ఎలా ప్రస్తావించారని నిర్దేశించినట్టు తెలిసింది. ఆ ప్రతిపాదనను ఉత్తమ్ పక్కన పెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏపీ సర్కార్ బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిన నేపథ్యంలో ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అయ్యారు. జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. వీరే ప్రతిపాదిత అధికారులు. కేంద్ర సూచనలతోటి అధికారుల పేర్లను ఇరిగేషన్ శాఖ కసరత్తు చేసింది. అందులో భాగంగా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అజ్మద్ హుస్సేన్, జలవనరుల ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్. ఇక్కడ ఇదే కథ, అసలు కథ. ఈయన ఎవరు? ఆదిత్యనాథ్ దాసు. ఈ దాసు మన చంద్రబాబు నాయుడికి దాసోహం అన్నమాట. ఈ దాసు గారు ఈ దాస్ కోసమే రేవంత్ రెడ్డి ఉబలాట పడుతూ ఉంటాడు. ఆయన అధికారంలోకి వచ్చినాక తొందరగా ఉద్యోగం వచ్చేది ఈయనకే. జలవనరుల ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్. ఇంటర్ స్టేట్ వాటర్ విభాగం ఎస్సీ నల్లా విజయ్ కుమార్ పేర్లను ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ఫైల్ను అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తాజాగా సమర్పించినట్టు తెలిసింది. ఆ ప్రతిపాదనపైన మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కమిటీ కోసము పేర్లను ఎవరు ప్రతిపాదించారు? ఇంకెవరు సార్? మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. ఏ ఉద్దేశంతో ప్రతిపాదన పంపారు అంటూ సిబ్బంది పైన నిప్పులు జరిగినట్టు తెలుస్తున్నది. చర్చనీయాంశంగా మారినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఖరి ఎందుకు మారదు? ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రం తరఫున పేర్లను కమిటీకి ప్రతిపాదించింది. తెలంగాణ సైతం అధికారుల పేర్లను పంపితే త్వరలో కేంద్ర జలశక్తి శాఖ కమిటీని ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారుల పేర్లను ప్రతిపాదించడం పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. చర్చించకుండానే కమిటీ కోసం అధికారుల పేర్లను ప్రతిపాదించడానికి తప్పుపడుతున్నారా, లేదంటే మొత్తంగా కమిటీ కోసం సుముఖత వ్యక్తం చేయడాన్నే వ్యతిరేకిస్తున్నారనేది తెలియక ఇరిగేషన్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారంట. ఎంత రాష్ట్రం మరణ శాస్త్రం అన్నమాట. దీనికోసం రాస్తున్న మరణ శాస్త్రం. రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నా. మీరు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారండి, ఇందులో ఏమి డౌట్ లేదు. తెలంగాణ చరిత్రలో మీరు చిరస్మరణీయంగా చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందుకంటే తెలంగాణని ఆగం పట్టించుట్లా, తెలంగాణని నాశనం చేసుట్లా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ఇది ఇంకా చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది.